అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటే నా ఇసుకరేణువుల కంటే లెక్కకు ఎక్కువైనవి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని తలంపులు నీ ఎడల ప్రియం. చూసారా? ఎవ్రీడే. నిన్న రోజు మిమ్మల్ని ఎవరు కాపాడారు, ఎవరు భద్రపరిచారు, ఎవరు సంరక్షించారు? మీరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మీ మీదకు బస్సు ఎందుకు రాలేదు, ఆటో ఎందుకు రాలేదు, మీరు ఎక్కిన ప్రయాణంలో గమ్యస్థానం ఎవరు చేర్చారు, ఎవరు తోడుగా ఉన్నారు, రాత్రి పడుకుంటే మీకోసం ఎవరు కాపలా కాశారు? సి హి థింక్స్. దేవుడు నీ కోసం ఎంత ఆలోచిస్తున్నాడు తెలుసా? అందుకే కీర్తన, ఆయన నిద్రవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు, యెహోవాయే అనే మాట షుడ్ బి యువర్ హార్ట్ బీట్. యెహోవా నన్ను కాపాడుతున్నాడు అని చెప్పాలి. దేవుని ఆలోచనలో నీకోసం, ఆయన ఆలోచనలో నేను ఉన్నావు. వెన్ హీ వాజ్ ఆన్ క్రాస్, సిలువ మీద ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని, ఆయన ఆలోచనలో నువ్వు నేను ఉన్నావు. అందుకే ఉన్నాం మనం చాలాసార్లు ఏమనుకున్నాం తెలుసా? నేను అనవసరం, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నేను ఎవరి కోసం బతకాలి? ఈరోజు నిన్ను గురించి ఆలోచించి, నిన్ను ప్రేమించి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఉన్నవాడు అనువాడు అన్న దేవుడి కోసం బ్రతికేయండి. మనుషుల కోసం బ్రతకద్దు, బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే హీ థింక్స్ ఆఫ్ యూ. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఆలోచించాడు? అసలు నువ్వు ఎప్పుడు తెలుసు దేవునికి? నువ్వు పుట్టక ముందే. అసలు ఎంత అద్భుతం తెలుసా? ఇర్మియా, నీవు పుట్టక మునిపే నేను నిన్ను తల్లి గర్భములో, మనం జన్మించిన దాకా మన ముఖం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, అమ్మకి తెలియదు, మన అమ్మకే తెలియదు, మనల్ని 9 మాసాలు మోసింది అమ్మకి తెలియదు కదా. కానీ నువ్వెవరో ఎవరికి తెలుసు?